హలో ఫ్రెండ్స్, జోవల్దిన్ ఫిషింగ్ హార్బర్ ఇది నెల్లూరు డిస్టిక్ కావలి కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇది చాలా బాగుంటుంది. ఫిషింగ్ హార్బర్ విజిటింగ్ ప్లేస్ అనమాట. అన్నీ చూడొచ్చు. సో చూసారా, ఇది ఓల్డ్ బోట్. ఏదో రిపేర్ చేస్తూ ఉన్నట్టున్నారు ఓల్డ్ బోట్. సో ఇదంతా అలా సరదాగా పండగ రోజు అలా వెళ్ళాము. ఫిషింగ్ హార్బర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే అప్పుడు మన లోపల కూడా పంపిరు మనల్ని. ఇప్పుడైతే ప్రజెంట్ పంపిస్తున్నారు లోపలికి కూడా. చూడొచ్చు మనంతా. ఈ బ్రిడ్జి ఎండుకి వెళ్ళామంటే మన ఫొటోస్ అవన్నీ బాగా తీసుకోవచ్చు మనం. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఆడ సెక్యూరిటీ ఉండదు. మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఫొటోస్ తీసుకోవాలి. చూసారు రాళ్ళు, సముద్రం. కొంచెం బోట్ ఒకటి వస్తుంది ఇప్పుడు, చిన్న బోట్. అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, గంగపుత్రులు అంటారు వాళ్ళని. చేపలు పట్టేవాళ్ళు. ఇదంతా సముద్రం అనమాట. మా ఫ్రెండ్స్ అలా సరదాగా వెళ్ళాము. బాగుంది ట్రిప్. మా దగ్గరే మా చూసారా, వలలు వేయడానికి వెళ్తూ ఉన్నారండి. ఎంత వాళ్ళ అఫీషియల్ అనమాట. సో ఇది చిన్న బోట్, ఇది చాలా చిన్న బోట్. ఇది దీనికి తప్పకూడదు అంటారు. చిన్న బోట్ ఇది. అలా చేసి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు పండగ కాబట్టి చాలామంది వచ్చినారు. కనీసం 20 కార్స్ ఏమో వచ్చింది. 20 కార్స్ వచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకోవడం, ఇదంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు, దీన్ని ఎక్కి దిగేవాళ్ళు పడ్డా ఉంటే వాళ్ళు డేంజర్. ఇది ఎవరు కాపాడే వాళ్ళే ఉంటారు. కాపాడితే గంగపుత్రులు కాపాడాల్సిందే. ఇక్కడ పైన కూర్చోన్నారు కనుక వాళ్ళు వేస్తున్నారు. అలా కంట్రోల్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళ కాసేపు ఆగిన తర్వాత వాళ్ళని లాగేస్తారు. వాళ్ళు లాక్కుంటా బయటకు వస్తారు. అప్పుడు ఆ వాళ్ళకి ఇరుక్కున్న చేపలు అవన్నీ తీసుకుంటారు అనమాట. చేపలు అన్నీ బయట లాక్కొచ్చి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసేది దాన్ని ఫిషింగ్ హార్బర్ అంటారు కదా. కావలి పాండిచ్చేరి అనమాట మనకి. సో ఇక్కడ చూసారా, ఓల్డ్ బోట్ ఇది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ చాలా ఓల్డ్ బోట్. అందరు ఎక్కి ఫోటోలు తీసుకున్నారు పైకి ఎక్కి. నేను ఎక్కలేకపోయాను, ఎందుకంటే తాళ్ళు పట్టుకొని పైకి ఎక్కాలా. అది జాగ్రత్తేమో అని చెప్పి నేను ఎక్కలేదు. సో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ పైకి ఎక్కారు. కొంతమంది మా సిసి ఇతను పైకి ఎక్కారనమాట. పైకి ఎక్కి ఫోటోలు తీసుకున్నారు. లోపల అసలు ఏం లేదు అంట. ఇంజిన్ అయితే ఉంది. లోపల మిగతా సామాన్లు విమానాలు అసలు ఏమీ లేదనమాట. కంప్లీట్ నిల్లు. మేబీ దాన్ని మళ్ళీ పెయింట్ చేసి అన్నీ చేసి మళ్ళీ అసలు ఇదో ఓల్డ్ బోటు. ఈ బోటు తమిళనాడు వాళ్ళ సైడ్ ఉన్నట్టుంది, మనదైతే కాదు. ఎందుకంటే ఆడ అక్షరాలు అన్ని లెటర్స్ అన్నీ తమిళ్లో ఉంది. తమిళనాడుది ఉంటుంది. కింద చూసారు, ఇది క్రాంక్ షాఫ్ట్. ఇది కిందది ప్రొపెల్లర్ ఫ్యాన్ ఉంటుంది అనమాట. అక్కడ ఆ ఫ్యాన్ వల్ల తిరగద్ది. సో ఇదంతా. సో ఈ బీచ్ ముందుకు వచ్చాము మేము. అంటే బీచ్ పోయినప్పుడల్లా మనం కాలు కడుక్కొని నమస్కరించుకుంటాము. బీచ్ అదొక ఆచారం మా అందరూ చేస్తారు, కానీ మేము చేస్తాము. సో అందుకోసం నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చి బీచ్లోకి వెళ్ళి దిగి నీళ్ళు చల్లుకున్నాం. దాన్ని అయితే మునగలేదు. సో మాకు రాలేదు, మునగలేదు మనం. ఇది చూసారు, పైకి పిల్లకాయలు అందరూ పైకి ఎక్కేసి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. చిన్న బోట్ అదొక మాకు ఎంతో